రోటరీ క్లబ్ కాకినాడ మహేష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ కు స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రీడా సామాగ్రి మరియు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే. ఈ కార్యక్రమం రొటేరియన్ సుజ్ఞాన్ సహకారంతో నిర్వహించబడింది. ప్రెసిడెంట్ తడాల బుజ్జి ప్రసంగిస్తూ యువత శారీరక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్తూ స్కూల్లో ఫుల్ డే స్పోర్ట్స్ డే ఈవెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. పంపిణీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు రోటరీ తడాల బుజ్జి, క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ రోటరీ ఎక్సెల్ రమేష్, క్లబ్ చైర్ రోటరీ అరిగెల బాబీ, క్లబ్ స్పోర్ట్స్ చైర్ సుజ్ఞాన్ రోటరీ క్లబ్ తరపున పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. వారి సమన్వయం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. I have to work here, I have to render my service here as the principal to enlighten the lives of the students who are poor and almost downtrodden sections from the families around APRS Bhupatipalam. After 16 days of my journey as a principal here, both day and night, almost till 12 o'clock or 1 o'clock in the midnight, I was just roaming, you can say wandering like a lonely cloud on this path, and suddenly tiptoeing I entered the dormitories of the students who were pretending to be sleeping. On my reach, they all just pretended that they were in deep sleep, and once I stepped out of the dormitory again back, and they were making noise. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారి నేను 2 అవర్స్ కాకినాడ నుంచి వస్తూ ఉన్నప్పుడు శ్రీనివాస్ అన్న 88 బ్యాచ్, అలాగే మార్నింగ్ సుజ్ఞాన్ అన్న ఇప్పుడు మీతో మాట్లాడారు కదా 88 బ్యాచ్, వీళ్ళందరూ ఎలమ్నీగా అంటే ఎలమ్నీ అంటే తెలుసా అన్న మీకు? ఎలమ్నీ అంటే ఏంటి? ఇప్పుడు సార్ చెప్పారు కదా మీరంతా ఓల్డ్ ఎలమ్నీ అవ్వాలి అని చెప్తున్నారు కదా, అంటే ఏంటి? ఓల్డ్ స్టూడెంట్స్, పాత విద్యార్థులు. వీళ్ళకి ఏం పని లేదా ఇక్కడికి? మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఆ శ్రీనివాస్ 2010 అన్న వస్తున్నాడు మాటికి, అట్లాగే ఈ సుజ్ఞాన్ అన్న వస్తున్నాడు, ఇంకో శ్రీనివాస్ అన్న వస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు నాన్న? స్కూల్కి ఎలా వచ్చి మీతో మాట్లాడే అదృష్టం దొరికిందంటే నిజంగా క్రెడిట్ కూడా స్కూల్కే, రీజన్ స్కూలే, క్రెడిట్ స్కూలే. సో మీ ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు అందరూ మీకు తెలియదు మీరు లైఫ్లో ఏం అవబోతున్నారు. ఈ స్కూల్లో చదువుతున్నారు అంటేనే ఇట్స్ బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ జర్నీ. సో మిగతా విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడదాం. ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు. సో ఒకే ఒకటి నన్ను అడిగారు డాక్టర్ విజయలక్ష్మి గారు, అంతకుముందుకి ఇప్పటికీ మీ స్కూల్లో ఏంటి తేడా అని చెప్పి. నేను అంతకుముందు మా స్కూల్కి ఇలా సైకిల్ వెళ్తే వింతగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మా స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు, అది నాకు నచ్చలేదండి. ద సెక్లూషన్ ఆఫ్ ది స్కూల్, ద ప్రైవసీ ఆఫ్ ది స్కూల్, అప్పుడున్న కష్టాలు అర్థమవుతుంది కదా. ఎంతమంది నా మాటలు వింటున్నారు? ఎంతమంది నేను కనిపిస్తున్నాను? సో మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాం కదా. చదవడానికి ఇది మించి ఇంకేం అవసరం లేదు. మనకి ఇంకే కష్టాలు ఆపలేవు నిజంగా. కరెంట్ ఉన్నా లేకపోయినా, వాటర్ లేకపోతే మేము ఏం చేసేవాళ్ళం? మీరు ఏం చేస్తున్నారు? వాటర్ లేకపోతే బోరింగ్ ఉందా? మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? అందరూ టవల్స్ విప్పి ఒకదానికి ఒకటి నాట్ వేసుకుని దానికి ఒక బకెట్ కట్టి ఆ పెద్ద బావిలోకి వెళ్ళి నీళ్ళు తోడుకునేవాళ్ళు. మంచి ఒక 10 లక్షలు విలువ చేసే ఫోర్స్ కిట్ సంబంధించి ఇవ్వటం జరిగిందండి. అవన్నీ కూడా జిల్లాలో చాలా గవర్నమెంట్ స్కూల్లోనే ఇవ్వటం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగిందండి. అప్పుడే మాకు 3 months ముందే చెప్పారండి సుజన్ గారు, మాకు ఒక స్కూల్ ఉందండి, నేను అక్కడ చదువుకున్నాను, కంపల్సరీ మీరు రావాలండి, అక్కడికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని చెప్పారండి. అప్పుడు దాంట్లో భాగంగా మా ఫ్రెండ్ ఎక్సెల్ రమేష్ గారు అండి, మా క్లబ్ నెంబరు, ఆయన ద్వారా మహేష్ గారి దగ్గర నుంచి ఇవన్నీ ఆయన తీసుకురావడం జరిగిందండి. అలాగే సుజని గారు చెప్పిన వెంటనే మేము అనుకోవటం, ఇక్కడికి రావటం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ చూస్తే మాకు ఏంటి ఇటువంటి గ్రౌండ్లో మేము ఉన్నందుకు ఈరోజు చాలా సంతోషిస్తున్నామండి. అలాగే ఇందాక సుజన్ గారు మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ కోసం మాట్లాడారు.
అది తప్పకుండా అండి దానికి సోలార్ ప్లాంట్ మీకు ఎలా కావాలి దాని ఎస్టిమేషన్ ఎంత అన్నది మీరు పేపర్ మీద పెట్టి ఇస్తే క్లబ్లో మీటింగ్స్లో పెట్టండి మాట్లాడి, అలాగే మన గవర్నర్ గారు కూడా ఉన్నారండి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆ నోటీస్లో కూడా పెట్టండి. దానికి మనం ఏం చేయాలో ఎంతవరకు చేయగలదో ఎలా చేయాలో చూసి అది కూడా చేస్తామని చేసే గేమ్స్ ఆడాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ఏంటన్నది చూడడానికి వచ్చాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీకు ఒక స్పోర్ట్స్ డే మీ ప్రిన్సిపల్ గారిని అడిగి ఒక స్పోర్ట్స్ డే పెట్టి దాంట్లో మొత్తం మీ పిల్లలందరికీ మంచి గేమ్స్ కండక్ట్ చేసి గేమ్స్ ఒక రోజంతా మేము ఇక్కడ స్పెండ్ చేద్దాం సార్. చేసి మీ గేమ్స్ అన్నీ చూసి ఈవినింగ్ మీ అందరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు సుజనన్ గారు చెప్పారు అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. రోటరీ అనేది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థ స్టార్ట్ చేసి అప్పుడే 100 years పైన అయిపోతుంది. దాంట్లో ఇంటరాక్ట్ అని చెప్పి ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్లో మిమ్మల్ని అంటే 8th 9th క్లాస్ పిల్లల్ని 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలు ఉంటారు. 9th క్లాస్ స్టూడెంట్ వచ్చి ప్రెసిడెంట్ అవుతాడు, 8th నుంచి సెక్రటరీ ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి ఇటువంటి యాక్టివిటీస్లో చేస్తే మళ్ళీ మీ చదువు డిస్టర్బ్ అవుతుందని చెప్పి 10th క్లాస్ పిల్లల్ని ఓన్లీ మెంబర్స్ కింద పెడతాం. దాంట్లో ఏంటంటే మీరు ఏం చేసేక్కర్లేదు, మీ తోటి విద్యార్థులకి మీరు సహాయపడడం ఎలాగా, ఎవరిని ఎలాగా మనం ట్రీట్ చేయాలన్నది దాంట్లో మీకు తెలుస్తుంది. ఆ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నా కానీ అవన్నీ చేయడానికి భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలాగ స్టేజ్ మీద నేను ఈవేళ నిలబడుతున్నానన్నా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. అంతకు ముందు అసలు ఆయనకి మైక్ ఇస్తే ఎక్కడో మీటింగ్లో వెనక్కి పారిపోయి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు ఆయన. ఈవేళ ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నారంటే అది ఒక్క రోటరీ వల్లే సాధ్యం.